చెప్పమ్మా. చెప్పు అందరూ రాని, అందుకు ఆగాను. చెప్పు భానుప్రకాష్. సార్ ఇప్పుడు సైడ్ వ్యూ వాచ్ యాంగిల్ బట్టి కూడా ఉంటుందా? సైడ్ వ్యూ వాచ్ చేస్తున్నారు, మనం చూసే యాంగిల్ కూడా ఉంది సార్. మనం ఎప్పుడైనా వ్యూకి పెర్పెండిక్యులర్ గా చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ వ్యూ ఉందనుకో, ఈ వెర్టికల్ ప్లేన్ కి పెర్పెండిక్యులర్ గా చూస్తాం. టాప్ వ్యూ ఏంటంటే ఈ హారిజాంటల్ ప్లేన్ కి పెర్పెండిక్యులర్ చూస్తాం. గుర్తుంచుకోండి. So that's why these projections are called as orthographic projections. అంటే 90 degrees. Okay sir. Right. Sir, you want college? ఏంటమ్మా చెప్పు, ఏదో డౌట్ అడుగుతున్నా. Right. Now let us assume the same point is lying in this third quadrant. Say this is Q. థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు మనం ఇట్ నుంచి చూస్తున్నాం. యాక్చువల్గా ఇట్ నుంచి చూస్తే దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ. ఇట్ నుంచి చూస్తే దట్ ఈస్ టాప్ వ్యూ అవుతుంది. అండ్ ఇట్ నుంచి చూస్తే దట్ ఈస్ ఇట్ నుంచి చూస్తున్నాం. ఏ సైడ్ వ్యూ అవుతుంది చెప్పండి. అది ఫ్రంట్ వ్యూకి లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ రైట్. వెరీ గుడ్. సో లెట్ మీ డ్రా దిస్ ప్లేన్. సో మీకు ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుందో టాప్ వ్యూ ఎలాగ వస్తుందో ఆల్రెడీ తెలుసు. So mass fitting. Right. So this is another vertical plane, right? So మీరు ఇట్ నుంచి చూస్తున్నారు. ఇట్ నుంచి చూస్తే పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది. సో మనం పీస్ ఆఫ్ పేపర్ పైన డ్రా చేయాలి. పీస్ ఆఫ్ పేపర్ పైన ఈ రకంగా డ్రా చేయాలి. అంటే ఏం చేస్తాం? సి దిస్ ఇస్ ద XY లైన్ యాజ్ యూజువల్. సో దీనికి ఫ్రంట్ వ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి సి దిస్ ఇస్ Q డాష్. సో ఇక్కడ Q డాష్ వస్తుంది. ఓకే. అండ్ టాప్ వ్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దిస్ ఇస్ Q. సో మనకి ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేసుకుంటే సో దిస్ ఇస్ Q. టాప్ వ్యూ అనేది Q. సో దిస్ ఇస్ ఫ్రంట్ వ్యూ. Q డాష్ ఇస్ ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ ఇస్ టాప్ వ్యూ. రైట్. నౌ ఇప్పుడు సైడ్ వ్యూ కావాలి. సైడ్ వ్యూ కావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ నుంచి చూద్దాం. లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే మనకి ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఈ ప్లేన్ పైన కనిపిస్తుంది. ఓకే. లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు మనకి ఫస్ట్ ఈ ప్లేన్ కనిపిస్తుంది. ఈ ప్లేన్ కనిపించినప్పుడు ఈ వ్యూ మనం ఇక్కడ డ్రా చేయాలంటే దీన్ని ఇటుపక్క ఎలా టిల్ట్ చేస్తాం? దీన్ని ఇటుపక్క ఎలా టిల్ట్ చేస్తే దీనికి ప్యారల్ గా వస్తుంది, దీనికి సమానంగా ఎలా వస్తుంది? ఇప్పుడు చెప్పండి, ఈ వ్యూ లెఫ్ట్ సైడ్ వ్యూ మనకి ఎటుపక్క కనిపిస్తుంది? రైట్ సైడ్ సార్. Right side, sir. నో, మనం లెఫ్ట్ నుంచి చూస్తున్నాము, దీన్ని ఇలా టిల్ట్ చేస్తున్నాం. చూస్తే దీనికి ఇటుపక్క కనిపిస్తుంది కదా ఈ ప్లేన్ దీనికి ఇటుపక్క పక్కనే వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. కాబట్టి ఈ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. దీన్ని ఇలా టిల్ట్ చేస్తున్నాం. టిల్ట్ చేసి దీంతో సమానంగా ఇలా తీసుకొస్తున్నాం. తీసుకొస్తే వ్యూ కూడా దీని మీదకి వస్తుంది కదా. సో ఇటు నుంచి చూసినప్పుడు మనకి దీనికి లెఫ్ట్ సైడే వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ నుంచి చూసిన వ్యూ
మనకి లెఫ్ట్ సైడే వస్తుంది. am I right or not? ఎస్ సార్. సో లెఫ్ట్ సైడ్ నుంచి చూసినది లెఫ్ట్ సైడే వస్తుంది. సో దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ వ్యూ. అలాగే రైట్ సైడ్ నుంచి చూసింది మనకి రైట్ సైడ్ వస్తుంది. అది మీరు ఎలా అంటే మీరు ఇటు పక్క ఒక ప్లేన్ ఎలా ఊహించుకొని మీరు చూసినట్టుగైతే అటు నుంచి చూసిన దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం ఆ ప్లేన్. సో ఈ పాయింట్ కి రైట్ సైడ్ వస్తుంది. ఓకే, సో రైట్ సైడ్ చూసింది రైట్ సైడ్. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎనీ సైడ్ వ్యూ విల్ కమ్ బిసైడ్ ద ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూ పక్కన ఏ వ్యూ రాదు, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా చాలా మంది ఆ తప్పులు చేస్తున్నారు. టాప్ వ్యూ పక్కన ఏ వ్యూ రాదు. ఎనీ వ్యూ విల్ కమ్ ఆన్ ఆర్ బిసైడ్ ద ఫ్రంట్ వ్యూ. సో మనకి ఇక్కడ చూసినట్టుగైతే ఇక్కడ ఫ్రంట్ వ్యూ పక్కనే వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ వ్యూకి ఒక్క నిమిషం, ఇక్కడ కూడా ఫ్రంట్ వ్యూ పక్కనే వచ్చాయి. ఇక్కడ చూసినట్టుగైతే ఇక్కడ కూడా ఫ్రంట్ వ్యూకి పక్కనే వచ్చాయి. కాకపోతే ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ రైట్ సైడ్ వ్యూ అనేది ఫ్రంట్ వ్యూకి లెఫ్ట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది ఫ్రంట్ వ్యూకి రైట్ సైడ్ వచ్చింది. బట్ ఇక్కడ చూసినట్టుగైతే లెఫ్ట్ సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూకి లెఫ్ట్ సైడే వచ్చింది, రైట్ సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూకి రైట్ సైడే వచ్చింది. ఈ తేడా అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. దిస్ ఈజ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. మమ్మీ జరుపుతున్నాను మమ్మీ. ఇటు ఏంటి మమ్మీ? ఎలా మమ్మీ కనపడద్ది సార్ వీడియో ఆఫ్. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. సో మీరు గుర్తుంచుకోవాలి, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ లో ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ లో ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది. అదో చిన్న ఒక టేబుల్ కాలంలో డ్రా చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే సార్ వాయిస్ వినబడుతుంది. మిగతా వాళ్ళకి నా వాయిస్ వినిపిస్తుందా? జస్ట్ సెకండ్ కొంచెం లైన్. మమ్మీ సార్ వాయిస్ వినబడ్డం లేదు సార్. సార్ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా? ఆమె ఆడబుల్. ఎస్ సార్ వినిపిస్తుంది సార్. రైట్ రైట్. సో ఎక్కడ ఫ్రంట్ వ్యూ రాస్తాను నేను, ఎక్కడ వస్తుందో కదా. అండ్ ఇక్కడ టాప్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ లో ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది? అబోవ్ ఎక్స్వెల్ అయినా బిలో ఎక్స్వెల్ అయినా? See, this is the first angle projection. Front view ఎక్కడ వచ్చింది? XY లైన్ పైన వచ్చిందా కింద వచ్చిందా చెప్పండి. బిలో ద XY లైన్ సార్. నో నో నో, దిస్ ఇస్ ద ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఫ్రంట్ వ్యూ అంటే ఆల్వేస్ P డాష్ అని చూపిస్తున్నాం.
ఫ్రంట్ వ్యూ అంటే అబౌవ్ ద XY లైన్. అబౌవ్ ద Above the వెరీ గుడ్. ఓకే, సో దిస్ ఈస్ అబౌవ్ XY. థర్డ్ యాంగిల్కి వచ్చారు కదా, అది బిలో XY లో బిలో XY. అంతే కదా. థర్డ్ యాంగిల్ లో దిస్ ఇస్ బిలో XY లైన్. రైట్, నౌ టాప్ వ్యూ ఎక్కడ కనిపిస్తుంది ఫస్ట్ యాంగిల్ లో? సార్ వాయిస్ అనబట్టలేదు. టాప్ వ్యూ అనేది బిలో XY సార్. ఇది ఆబ్వియస్లీ బిలో XY లైన్. ఇక్కడ అబౌవ్ XY. ఫస్ట్ యాంగిల్ ప్రాసెస్ లో లెఫ్ట్ సైడ్ ఎక్కడ కనిపిస్తుంది? లెఫ్ట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ సార్. రైట్ సైడ్ లో సార్. ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఫ్రంట్ వ్యూ అండ్ రైట్ సైడ్ వ్యూ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఫ్రంట్. ఎక్కడికి వచ్చారు కల్లా థర్డ్ యాంగిల్ పొజిషన్ లో లెఫ్ట్ సైడ్ నే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ నే ఉన్నా సార్. రైట్ సైడ్ రైట్ సైడ్ నే ఉంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. టేబుల్ కాలమ్ డ్రా చేసుకోండి. మ్యూట్ చేసుకోండి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిల్ సమ్ నాయిస్ విత్ లోకేష్ కే ఏ కాలేజ్ మరి. అలాగే వెంకీ అన్నవాడు ఇందాక నుంచి పిన్ నెంబర్తో ఎంటర్ అవ్వట్లేదు. వెంకీ అని ఉంటున్నాడు, వాడు మ్యూట్ చేసుకోలేదు. సీతంపేట. ఓకే, మ్యూట్ చేసుకోండి. సార్ చెప్పమ్మా, చెప్పు. ఎవరు ఆ సార్ అన్నారు? రైట్. So today we have discussed so many important points about the projection of points, and then what are the different angles of projection, and what is the location of front view, top view, and left side view and right side view for various things. Okay, so now we shall move to the projection of lines. Projection of lines అనేది ఇప్పుడు చూద్దాం. So let me take the same planes here also. Okay, now let us assume that there is a line in the first quadrant. So from now onwards we will take the first quadrants only, ఎందుకంటే మోస్ట్లీ మనం అదే వాడతాం చెప్పుకున్నాం. So let me take a line on this first quadrant. Okay, so let me name this line as A B. I will write with capital letters. So this is A B. So AB అనే లైన్ నేను తీసుకున్నాను. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది. రైట్. ఇప్పుడు
if you see this from, if you see this side, that is from the front side, you see from the front side, చూసినట్టుగైతే మనకి దీని ప్రొజెక్షన్ అసలు ఎక్కడ పడుతుంది చెప్పండి. ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది? ఫ్రంట్ వ్యూ టాప్ ఆఫ్ ది ఎక్స్ వై సార్. టాప్ ఆఫ్ ది ఎక్స్ వై అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెర్టికల్ ప్లేన్ పైన దీని ఫ్రంట్ వ్యూ కాస్త వచ్చి పడుతుంది, అంతేనా? Yes, sir. సో అది ఎలా వస్తుంది? సో దీని కాస్త ఇది ఇలా వస్తుంది. ఈ ఏ అనే పాయింట్ ఏమో ఇక్కడికి వచ్చి ఏ డాష్ లా కనిపిస్తుంది, ఈ బి అనేది ఇక్కడికి వచ్చి బి డాష్ లా కనిపిస్తుంది. నౌ there is a line, right? So this is a line, so this is a dash, not this one, అంతేనా కదా? అండ్ ఇఫ్ యు అబ్జర్వ్ ఈ లైన్ లెంగ్త్ ఎంత అయితే ఉంటుందో దీని లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ కొంచెం చిన్నదానిలో డ్రా చేశాను యాక్చువల్గా. ఓకే, ఈ లైన్ లెంగ్త్ ఏంటమ్మా? ఈ లైన్ లెంగ్త్ అంటే ఇక్కడ ఏ బిల మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ ఏ డాష్ బి డాష్ మధ్య కూడా డిస్టెన్స్ అనేది అంతే ఉంటుంది, రైట్? సో దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ. సో లెట్ మీ డ్రా దిస్. This is our piece of paper. Okay, so front view another manaki, and let me draw the xy line also. So this is the xy line. Okay, so akkada manaki front view another enta length edo undo actual ga ante length manaki kanipistundi. Okay, here this line is, assume that this line is vertical, it is perpendicular to the horizontal plane and parallel to the vertical plane. గుర్తుంచుకోండి, మన పాయింట్కి వచ్చేసరికి ఎలా ఉందో మనకి పర్లేదు, కానీ లైన్కి వచ్చేసరికి లైన్ అసలు ఎలా ఉందో అబ్జర్వ్ చేయాలి. హియర్ వీఆర్ అజ్యూమింగ్ దట్ దిస్ లైన్ ఈస్ పెర్పెండిక్యులర్, దట్ మీన్స్ ఇట్ ఈస్ అట్ 90 degrees టు ద హారిజాంటల్ ప్లేన్ అండ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ద వెర్టికల్ ప్లేన్. అది గుర్తుంచుకోండి. సో అటువంటి కేసెస్ లో మనకి ఈ లైన్ యొక్క ప్రొజెక్షన్ ఇక్కడ ఈ ఫ్రంట్ వెర్టికల్ ప్లేన్ పైన పడుతుంది. సో దట్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ, అండ్ ఐ విల్ రైట్ ద ఫ్రంట్ వ్యూ లైక్ దిస్. సో దిస్ ఈస్ దట్ ఫ్రంట్. Okay, and now I will name it A dash B dash. Now coming on to the top view. ఇప్పుడు టాప్ వ్యూ అంటే మీరు పైకి వచ్చి చూస్తున్నారు. పైకి వచ్చి చూస్తున్నప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఆ లైన్ పాయింట్ లా కనిపిస్తుంది. ఒక పాయింట్ లా కనిపిస్తుంది, అంతేనా? పైకి వచ్చి చూసినప్పుడు ఒక పాయింట్ లా కనిపిస్తుంది. ఒక్క నిమిషం. రైట్, ఇప్పుడు నా వీడియో కనిపిస్తుంది కదా మీకు? ఇప్పుడు నా చేతిలో ఒక పెన్ ఉంది. ఓకే, సో ఈ పెన్ అనేది మీరు ఫ్రంట్ నుంచి చూస్తే ఒక లైన్ లా కనిపిస్తుంది. అదే మనం టాప్ నుంచి చూసారనుకోండి, ఇలా పైకి వచ్చి చూస్తే దట్ విల్ బి సీన్ లైక్ దిస్. సో దట్ ఈస్ జస్ట్ లైక్ ఏ పాయింట్. అదే అక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ వన్స్ అగైన్. సో టాప్ నుంచి చూస్తే ఒక పాయింట్ లా కనిపిస్తుంది. సో మన టాప్ వ్యూ అనేది మనకి ఇక్కడ ఒక పాయింట్ కింద కనిపిస్తుంది, రైట్? సో దిస్ ఇస్ దట్ పాయింట్. సో ఈ పాయింట్ మనకి టాప్ వ్యూలో చూస్తే ఇది కనిపిస్తుందా, ఇది కనిపిస్తుంది చెప్పండి? ఏ కనిపిస్తుందా, బి కనిపిస్తుందా? ఏ పాయింట్ ఏ పాయింట్ మాత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ పాయింట్, లెట్ మీ డ్రా దిస్. సో ఈ పాయింట్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, సో దీనికి ఒక లైట్ గా లైన్ కూడా డ్రా చేసుకుంటాను ఇలాగా. చూడండి, ఇది ఈ లైన్ తో స్ట్రైట్ లైన్ లో ఉండాలి. ఇది కూడా గుర్తుంచుకోండి, ఈ లైన్ తో స్ట్రైట్ లైన్ లో ఉండాలి. స్ట్రైట్ లైన్ అక్కడ నాకు అంతా రావట్లేదు. స్ట్రైట్ లైన్ లో ఈ రకంగా వస్తుంది. ఓకే, అండ్ హియర్ వి సీ ఓన్లీ మనకి టాప్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఓన్లీ ఏ మాత్రమే కనిపిస్తుంది. మరి బి కనబడదు. బి ఎందుకంటే ఏ కింద ఉంది. సో కనబడిన దాన్ని మనం చూపిస్తాము, బట్ బ్రాకెట్ లో చూపిస్తాం. అర్థమవుతుందా? కనబడిన దాన్ని మనం చూపిస్తాం కానీ బ్రాకెట్ లో చూపిస్తాం. అది గుర్తుంచుకోండి. ఓకే, అర్థమైందా ఏం చెప్పాను? ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు యాజ్ గా లైన్ లెంగ్త్ ఎంత ఉందో అంత లెంగ్త్ కనిపిస్తుంది. ఓకే, అండ్ టాప్ వ్యూలో మనం చూసినప్పుడు
మనకి పైనుంచి చూస్తే ఒక పాయింట్ లా కనిపిస్తుంది, అది కూడా మనకి ఫస్ట్ ఏ కనిపిస్తుంది, దాని కింద బి కనిపిస్తుంది. సో ఏ కనిపిస్తుంది కాబట్టి ఏని మాత్రం మామూలుగా మార్చేస్తాం, బి కనబడదు కాబట్టి దాన్ని బిని బ్రాకెట్ లో బ్రాకెట్ లో చూపిస్తాం. బ్రాకెట్ లో చూపించామంటే దాని అర్థం ఏంటంటే పాయింట్ అనేది ఉంది కానీ మనకు కనబట్లేదు, ఆ పాయింట్ కింద ఉండిపోయింది. సో ఆ రకంగా చూపిస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ దిస్ లైన్. ఓకే, నోట్ చేసుకోండి. సార్ దీనికి సైడ్ వ్యూస్ ఎలా రాయాలి? సైడ్ వ్యూస్ ఏం ఊహించుకుంటారు ఇందాక, మనకి ఫస్ట్ యాంగిల్ ఉన్నాం కాబట్టి మీరు ఇటుపక్క వచ్చి చూస్తారు, లెఫ్ట్ సైడ్ వచ్చి చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చి చూసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ ప్లేన్ పైన పడుతుంది. సో రైట్ సైడ్ సేమ్ ఇక్కడ ఏదైతే లెంగ్త్ ఉందో అదే లెంగ్త్ పడుతుంది ఇక్కడ కూడా. సో ఈ రకంగా వస్తుంది. అటుపక్క వచ్చి చూసారు అనుకోండి, రైట్ సైడ్ నుంచి చూసారు అనుకోండి, లెఫ్ట్ సైడ్ పడుతుంది అది. సో ఇక్కడ ఎంత లెంగ్త్ అయితే ఉందో అదే లెంగ్త్ ఇక్కడ కూడా పడుతుంది. ఓకే, సో దిస్ ఈస్ రైట్ సైడ్ వ్యూ అండ్ దిస్ ఈస్ లెఫ్ట్ సైడ్ వ్యూ. ఓకేనా, ఇందాకలాగా ప్లేన్ లో ఊహించాలి. ఓకే సార్. రైట్, అయితే మనకి ఇక్కడ నుంచి ఓన్లీ ఫ్రంట్ వ్యూ టాపిక్ గీస్తాం ఈ చాప్టర్ లోనే, అది కూడా ఫస్ట్ యాంగిల్ లో గీద్దాం. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ సైడ్ వ్యూ, జస్ట్ మీరు తెలుసుకుని ఉండండి. మిస్టర్ రోల్ నెంబర్ 2 కమలాకరా, ఫస్ట్ ఇయర్ కదా. రోల్ నెంబర్ 2 ఎవరమ్మా? చివరిపల్లి. రోల్ నెంబర్ 2 చివరిపల్లి. చక్రి సార్. చక్రి. చక్రి మాట్లాడు. హలో సార్. ఏంటమ్మా నీ పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, అలాగా వాళ్ళనైనా బయటకు వెళ్ళిపోమను, లేదా నువ్వైనా బయటకు వచ్చి ఓకే సార్. మ్యూట్ చేసుకో ఫస్ట్. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ a line which is perpendicular to the horizontal plane and parallel to the vertical plane. Let us take another case. ఆ కేసు ఎలా ఉంటుందో చూద్దాం. నోట్ చేసుకున్నారు మీరు? Say yes or no. Yes, sir. నెక్స్ట్ కేసు. ఇప్పుడు నెక్స్ట్ కేసులో ఏంటంటే, let us take a line once again. Now this line is line position అలా కాదులండి, ఈ లైన్ పొజిషన్ మీరు చెప్పండి ఎలా ఉందో. హౌ డు యు సీ దిస్ లైన్? దీని పొజిషన్ డిఫైన్ చేయగలరా? క్రాస్ కమ్. లైక్ ఏ స్లైడింగ్. నో 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 నో, ఇందాక చెప్పాను కదా, క్రాస్ కాదు. నౌ దిస్ లైన్ ఈస్ ప్యారలల్ టు ద హారిజాంటల్ ప్లేన్. దిస్ లైన్ ఈస్ ప్యారలల్ టు ద హారిజాంటల్ ప్లేన్ and also this line is parallel to the vertical plane. Am I right or not? This line is parallel to the horizontal plane, this parallel ga undi, as well as parallel to the vertical plane. Am I right or not? Yes, sir. Right. Now let us draw the front view and top view. So let me name this line as actual line ki A B అని చూపిస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఫ్రంట్ వ్యూ డ్రా చేయాల్సి వస్తే, ఇట్ని చూస్తున్నాం మనం, ఫ్రంట్ వ్యూ డ్రా చేయాల్సి వస్తే ఎలా చేస్తాం చెప్పండి. ఏ అనే పాయింట్ ఇలా వచ్చి ఎక్కడ పడుతుంది, అలాగే బి అనే పాయింట్ ఇలా వచ్చి ఎక్కడ పడుతుంది. ఓకే, నౌ ఒక లైన్ అనేది మనం డ్రా చేస్తాం, ఆ రెండు కలుపుతూ ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ దట్ లైన్. సో నౌ ఇప్పుడు ఏంటి, దిస్ లైన్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ దిస్ లైన్, అండ్ ఇది ఎంత లెంగ్త్ ఉందో ఇది కూడా అంతే లెంగ్త్ ఉంటుంది. ఓకే, నౌ
అంతేనా కాదా? ఇది ఎంత లెంగ్త్ కనిపిస్తుందో మనకి స్క్రీన్ పైన కూడా అంతే లెంగ్త్ కనిపిస్తుంది కదా? రైట్ ఆర్ Yes, నాట్? sir. Yes, sir. Right, right. Nice. So let me name this as A dash B dash front view కాబట్టి. అదే టాప్ వ్యూకి వచ్చారు కదా, ద ప్రొజెక్షన్ విల్ బి లైక్ దిస్. ఇక్కడ పడుతుంది, ఇది కాస్త వచ్చి ఇక్కడ పడుతుంది. ఓకే, నౌ ద లైన్ విల్ బి లైక్ దిస్. ఓకే, నౌ దిస్ ఈస్ స్మాల్ ఏ స్మాల్. సో ఇప్పుడు మనం దీన్ని మనం ఆ వ్యూస్ లో డ్రా చేసినట్టుగైతే ఎలా వస్తుందో చూద్దాం. So this is the piece of paper, and now this is our XY line. Okay, ఇప్పుడు ఫ్రంట్ వ్యూ ఎలా కనిపిస్తుంది చెప్పండి? Front view is just like a horizontal line which is above the XY line. Okay, right. So this is XY line and front view అనేది మనకి పైన వస్తుంది. So let me draw that front view with another color. Okay, so this is front view. ఓకే, ఈ లైన్ లెంగ్త్ ఎంత ఉంటే అంతే ఉంటుంది. సో అది నేను ఇప్పుడు నేమ్ చేస్తాను. దాన్ని ఎలా నేమ్ చేస్తానంటే, సో దిస్ ఈస్ ఏ డాష్ బి డాష్. అండ్ మీరు చూసినట్టయితే ఈ లైన్ ఏబి లెంగ్త్ ఎంత అయితే ఉందో ఫ్రంట్ కూడా అంతే లెంగ్త్ కనిపిస్తుంది, టాప్ వ్యూ కూడా అంతే లెంగ్త్ కనిపిస్తుంది. సో దట్స్ వై టాప్ వ్యూ కూడా మనం అంతే లెంగ్త్ గీయాలి. సో అందుకోసం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి స్మాల్ లైన్స్ డ్రా చేసుకుంటాను. స్మాల్ లైన్స్ ఈ రకంగా డ్రా చేసుకుంటాను. ఇంకా మీకు సన్నంగా ఉండాలి. అవి దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రొజెక్షన్ లైన్స్. Those lines are called as projection lines. సన్నగా ఉంటాయి, మీకు కనబడి గీసుకోవాలి. సో దీస్ ఆర్ ప్రొజెక్షన్ లైన్స్. ఓకే, నౌ టాప్ వ్యూ డ్రా చేస్తాను. మళ్ళీ చూడండి. సో నౌ దిస్ ఇస్ ద టాప్ వ్యూ. సో ఆబ్వియస్గా దీనికి పర్పెండిక్యులర్ గా ప్రొజెక్షన్ లైన్ గా కింద డ్రా చేసుకుంటాం. డ్రా చేశాక ఇక్కడ మనం టాప్ వ్యూ డ్రా చేసుకుంటాం. ఓకే, ఆబ్వియస్గా ఇక్కడ ఎంత లెంగ్త్ ఉందో ఇక్కడ ఎంత లెంగ్త్ వస్తుంది. నౌ ద టాప్ వ్యూ కెన్ బి రీనేమ్డ్ యాజ్ ఏ బి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎలా కనిపిస్తుందో అర్థమైంది. ఎలా డ్రా చేయాలి ఇప్పుడు మనం చూస్తాం. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకుంటాం XY లైన్ పైన. దాని నుంచి 2 పాయింట్స్ నుంచి 2 ప్రొజెక్షన్ లైన్స్ పర్పెండిక్యులర్ గా కిందకి డ్రా చేసుకొని అప్పుడు ఆ రెంటిని కలుపుతూ మనం ఈ టాప్ వ్యూ అనేది డ్రా చేసుకుంటాం. ఓకే, జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ దీస్ థింగ్స్. నోట్ చేసుకున్నారా? Now I shall give you an exercise. అది మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేజ్. సో దిస్ ఈస్ అవర్ vertical planes and here I am drawing a line. సో లైన్ ఎలా ఉంది అంటే దట్ లైన్ ఈజ్ లైక్ దిస్. ఆ లైన్ ఇలా ఉంది. ఓకే, ఆ లైన్ ఎలా ఉంది చెప్పండి. వాట్ ఈస్ ద పొజిషన్? లెట్ మీ నేమ్ ఇట్ యాజ్ AB.
సో దిస్ ఇస్ క్యాపిటల్ ఏ అండ్ దిస్ క్యాపిటల్ బి. ఆ పొజిషన్ మీరు చెప్పండి. Horizontal to Parallel to the Parallel to the horizontal horizontal base plane. perpendicular to the vertical. Yes, exactly. So this line is parallel to the horizontal plane and perpendicular to the vertical plane. Very good. Okay. Now you have to draw the front view and top view for this, and this is the homework for you. ఇది మీరు చేసి నాకు వాట్సాప్ గ్రూప్లో సబ్మిట్ చేయండి. ఓకే, చీపురుపల్లి వాళ్ళు మీ గ్రూప్లో సబ్మిట్ చేయండి. అలాగే ఆమ్దాల వాళ్ళస్ కూడా గ్రూప్లో సబ్మిట్ చేయండి. మీ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఉంది కదా, అందులో సబ్మిట్ చేస్తే నేను కూడా ఉన్నాను, నాకు వస్తుంది అది. ఓకే, సో మీరు ఒక పీస్ ఆఫ్ పేపర్, ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన ఫ్రంట్ స్కేల్తో నీట్గా దీని ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, ఎక్స్వై లైన్ చూపించాలి, అంటే డ్రా చేసి నాకు చూపించాలి. దిస్ ఇస్ ద హోంవర్క్ ఫర్ యూ. సార్ ఆ గ్రూప్ లో ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే మెసేజ్ చేయగలరు సార్. అయితే నాకు పెట్టేయండి. ఒక్క నిమిషం ఆగండి. ఓకే సార్. నేను అడ్మిట్స్ మాత్రమే పెట్టారు కదా, నేను ఒక్క నిమిషం ఆగండి. రైట్, అడ్మిట్స్ మాత్రమే పెట్టగలరు. నేను ఇవాళ 1 గంట దాన్ని రిలీజ్ చేయమని చెప్తాను. మధ్యాహ్నం 2 to 3 దాన్ని రిలీజ్ చేయమని చెప్తాను. సో దట్ అందరూ పెట్టచ్చు మెసేజ్. 3 తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. మధ్యాహ్నం 2 నుంచి 3 ఓకే సార్. అక్కడ అందరూ పెట్టాలని నేను అలౌ చేస్తాను. సో దట్ మీరు అందరూ పెట్టండి. తర్వాత చీపురుపల్లి వాళ్ళు యాజ్ ఏదో పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ మాత్రం 2 to 3 మాత్రం మీకు అలౌ చేస్తాను, ఎందుకంటే మీ సార్లు పెట్టుకుంది ఆ కండిషన్ కాబట్టి 1 గంట మాత్రం రిలాక్సేషన్ ఇస్తాను. ఓకే, రైట్. Okay, today I will stop the class and tomorrow we Okay, sir. tomorrow in the sense again next Saturday we shall continue at the same time. సార్ అటెండెన్స్ నేను తీసుకున్నాను ఆల్రెడీ. చీపురుపల్లి వాళ్ళకి అందరికి అటెండెన్స్ కలిపి తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీ సార్లు పంపిస్తాను సీతంపేటకి. ఓకే, రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. రైట్, No doubt, sir. హ్యావ్ ఎ నైస్ డే. నో సార్. ఓకే, బై బై. Thank you, sir. Thank you, sir. ఓకే సార్. Thanks, sir. Bye, sir. బై. థ్యాంక్ యూ సార్. Thank you, sir.